హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు ఈ వీడియోలో మనం రియల్మీ 16T ఫోన్కు సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6+128GB వేరియంట్ 30,000కు, 8+128GB వేరియంట్ 32,000కు, 8+256GB వేరియంట్ 35,000కు లాంచ్ చేశారు. ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో 6.81 ఇంచెస్ హెచ్డి ప్లస్ ఆమ్లోడ్ డిస్ప్లే ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 1200 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. ఇది 8-bit ప్యానల్, అలాగే ఫ్రంట్ సైడ్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఇస్తున్నారు. దీనికి 2.4 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే 5300 mAh వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ని కూడా ఇస్తున్నారు. ఇందులో LPDDR4X ర్యామ్, UFS 2.2కి సంబంధించిన స్టోరేజ్ వేరియంట్లు ఉంటాయి. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX852 సెన్సార్, అలాగే ఫ్రంట్ సైడ్ 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇందులో బోత్ రియర్ అండ్ ఫ్రంట్ 1080p 30 FPS లోనే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 8000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది రియల్మీ UI 7 ఆండ్రాయిడ్ 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 3+4 years అప్డేట్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. అలాగే ఇది సింగిల్ స్పీకర్ తో మాత్రమే వస్తుంది. వైఫై 5, బ్లూటూత్ 5.3 వర్షన్ తో వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇందులో ఐఆర్ బ్లాస్టర్ కానీ NFC కానీ ఏది ఇవ్వట్లేదు. అలాగే MIL 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ తో పాటుగా IP68 అండ్ IP69, IP69K కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. మరి ఇప్పుడు మనం ఈ ఫోన్ ని లాంచ్ చేసిన బడ్జెట్ లో కొనుక్కోవచ్చా లేదా అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 6+128GB వేరియంట్ 30,000 పెట్టారు. కానీ 30,000కు తగ్గ స్పెసిఫికేషన్స్ అయితే ఏ ఒక్కటి ఇవ్వలేదు. ఇక్కడ ఈ 30,000 బడ్జెట్ లో 6.81 ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఇచ్చారు. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, కెమెరా సెటప్ కూడా ఏమంత బాగాలేదు. 8000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. ఈ ఒక్క బ్యాటరీ తప్పించి మిగిలిన ఏ ఒక్క స్పెసిఫికేషన్స్ కూడా 30,000 బడ్జెట్ లో అయితే వర్త్ కాదు. ఇక్కడ వీళ్ళు పెట్టడం మాత్రమే 30,000 బడ్జెట్ పెట్టారు, కానీ స్పెసిఫికేషన్స్ అన్ని 10,000 బడ్జెట్ ఇంట్లో ఉండే ఫోన్ లో ఉన్న స్పెసిఫికేషన్స్ మాత్రమే ఇచ్చారు. అందుకని చెప్పేసి నేనైతే మిమ్మల్ని ఈ ఫోన్ ని కొనడానికి అయితే రికమెండ్ చేయను. ఇది ఆఫ్లైన్ సెంట్రిక్ గా తీసుకొచ్చిన ఫోన్. అలాగే ఇప్పుడు ర్యామ్ కాస్ట్లు, స్టోరేజ్ కాస్ట్లు ఎక్కువ అని చెప్పేసి ప్రైస్ కూడా ఎక్కువగా పెట్టారు. కానీ దీని ప్రైజింగ్ అయితే ఏమంత బాగాలేదు. అందుకని చెప్పేసి నేనైతే మిమ్మల్ని ఈ ఫోన్ ని స్కిప్ చేయమని సజెస్ట్ చేస్తాను. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.